హలో గాయ్స్, బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు వీడియో నైట్ టైం తీస్తున్నాం. ఇది ఒక నైట్ వ్లాగ్ అనమాట. ఈరోజు ఏం తీస్తున్నామో నాకైతే తెలీదు, మా అన్న చెప్తాడు. ఈరోజు వీడియో దేని గురించి? మన ఇండియన్స్ అందరికీ తలనొప్పి తగ్గించే ఒక ఆయుధం అనమాట. ఆ ఆయుధం ఏంటి? టీ. టీయా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? సరే పోదాం, పదా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని చాయ్ స్పాట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ మనం హెచ్ఎస్ఆర్కి వెళ్ళిపోదాం. హెచ్ఎస్ఆర్లో యుద్ధం చేద్దాం. దుప్పటి కప్పుకొని పడుకోవాల్సిన టైంలో టీ తాగకపోతున్నాం. జస్ట్ బెంగళూరియన్ థింగ్స్. లైట్లు ఆపేశారుగా, లైట్స్ ఆపేశారు. ఉన్నావా బయట? షెట్. ఇప్పుడు అది చాయ్ కెఫే క్లోజింగ్ టైము 12:30 క్లోజ్ అంట. మేము ఇప్పుడు 12:25కి వచ్చాము. ఇంకా 5 మినిట్సే ఉంది. లైట్స్ కూడా ఆఫ్ చేశారు. బ్యాక్గ్రౌండ్లో చూడండి, కనిపిస్తుందేమో చూడండి. నేను చేసా. ఇరానీ స్టాండర్డ్ టీకి వచ్చేసాం. ఒక బన్ మస్కా, 2 ఇరానీ చాయ్ చెప్పేసాం. ఆర్డర్ వస్తుంది ఆన్ ద వే. ఫ్లాస్క్ లేదురా, ఫ్లాస్క్ ఇస్తా అంటే ఫ్లాస్క్ అంటే సార్ కింద అది ఇస్తాడమ్మ. ఏం బ్రో, ఏం నడుస్తుంది? త్వరగా టేస్ట్ చేయి. టేస్ట్ చేస్తే త్వరగా. ఏంది బ్రో? ఓకేనా? 5 రూపాయల బండికి అంతేలే బ్రో. ఈ 2 ఇరానీ చాయ్, ఒక బన్ మస్కా, టోటల్ బిల్ 119. టీ టేస్ట్ బాగుంది, కానీ కొంచెం చల్లగా ఉంది, చల్లారిపోయింది టీ. రష్ ఎక్కువ ఉంది మెయిన్. ఇంకా బన్ మస్కా బటర్ అంతా బాగా పూసారు, కానీ బన్ అయితే అంత ఫ్రెష్గా లేదు. అదొకటే మైనస్. ఇది సిగ్నేచర్ కాఫీ, వీళ్ళ స్పెషల్ అంట, షెల్బీ వాళ్ళది. పైన అంతా ఫోమ్ ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పైన ఫోమ్ ఉంది కదా, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా షెల్బీ కెఫే. కెఫే అయితే చిన్నది, అందరు బయట నిల్చొని తాగుతున్నారు. మేము సిగ్నేచర్ కాఫీ తీసుకున్నాం. సిగ్నేచర్ కాఫీ వచ్చి 40 రూపీస్. బాగుంది, డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ టేస్ట్. టీ తీసుకోలేదు, కాఫీ తీసుకున్నాం. కాఫీ బాగుంది, చాలా చాలా బాగుంది కాఫీ. ఏం బ్రో, ఎట్లా అనిపించింది షెల్బీ? ఇప్పుడు ఆయన ఓనరా? ఓనర్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, చాలా మంది ఉంటారు. బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆయన రిసీవ్ చేసుకునే దానికే బిజినెస్ బాగా జరుగుతుంది. పక్కా అంతే బ్రో. అది చిన్నగా ఉంటుంది హోల్. మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించారు, చాలా చిన్నది. సిగ్నేచర్ కాఫీ తీసుకున్నాం. ఫస్ట్ టైం కాఫీ మీద ఇంట్రెస్ట్ వస్తుంది తాగాక. పైన అది సూపర్ డూపర్ అని చెప్పలేం, బాగుంది, డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ కాఫీ కాదు, సిగ్నేచర్ కాఫీ, వీళ్ళ స్టైల్. అమ్మాయ ఒకటి నచ్చింది. ఇంకా ఇంకొక దానికి పోదాం. ఈసారి చాక్లెట్ కాఫీ ట్రై చేద్దాం. చాక్లెట్ టీ కాఫీ. ఓకే, అది జనరల్గా అందరు చూసే తింటారు. చూద్దాం. చాయ్ తోట బార్కి వెళ్దాం. ఆడ అంబియన్స్ బాగుంటుంది. లేట్ నైట్ లో కలర్స్ ఉంటాయి. చూద్దాం, ఓపెన్ ఉంటే పోదాం. లేదా కలర్స్, లైట్ కలర్స్.
ఫస్ట్ టైం చాక్లెట్ టీ తాగుతున్నా. ఎన్ని పరిస్థితి రకరకాలుగా ఉంది. గ్రీన్ లైట్ ఎఫెక్ట్ ఎలా చాక్లెట్ టీ చెప్పకండి, ఇంకేదైనా చెప్పండి. చాక్లెట్ కాఫీ బాగుంటుంది. గార్లిక్ బ్రెడ్ కూడా చెప్పాను, బాగుంది. చాక్లెట్ టీ కొంచెం అనుకోని విధంగా ఉంది. మనోడి ఎక్స్ప్రెషన్ చూడండి. పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంకా క్లోజ్ చేస్తున్నారు. మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఇది చాయ్ సుట్టా బార్ అనమాట, మన థర్డ్ ప్లేసు. ఇక్కడ నేను చాక్లెట్ టీ తీసుకున్నా, అది కొంచెం రకరకాలుగా ఉంది. అలాగే గార్లిక్ బ్రెడ్ తీసుకున్నాం, అది ఓకే, పర్లేదు. ఏం బ్రో, చలి చలి. ఇద్దరు షార్ట్స్ వేసుకున్నాము, చలి సావగొడుతుంది. బాడీ మొత్తం షేకింగ్స్, సెలిబ్రేటింగ్స్. త్రీ ప్లేసెస్ కవర్ చేసాం. ఫస్ట్ది ఇరానీ స్టాండర్డ్ అంట. తర్వాత షెల్బీ బాగా గుర్తుంది. కాఫీ యాక్చువల్లీ 3 టీ ప్లేసెస్ అనుకున్నాం, కానీ మధ్యలో ఒకటి కాఫీ పడింది. జరుగుతుంటాయి అప్పుడప్పుడు, టెంప్ట్ అయ్యి కాఫీ తీసుకున్నాం. టీ బాగోదంట, అందుకు కాఫీ తీసుకున్నాం. ఇంకా లాస్ట్ చాయ్ సుట్టా బారు, అక్కడ చాక్లెట్ టీ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నారా అనిపించింది, అంటే బాగానే ఉంది కానీ ఫస్ట్ టైం కదా, ఓకే. తర్వాత గార్లిక్ బ్రెడ్ తీసుకున్నాం, అది బాగుంది. ఇంకా అంతే, ఈ వీడియోకి అది ఇంతే. ఏమంటావు? నేనేమంటా, వస్తే ఇంకోటి టైము 2:30 అవుతుంది. 12కి స్టార్ట్ చేసి 2:30 అవుతుంది. ఇప్పుడు 2.5 hours 3 ప్లేసెస్ తిరిగాను. మనకు బెంగళూరులో దొరికే ఓన్లీ లేట్ నైట్ టీ అంటే ఏదైనా స్నాక్ ఐటమ్ విత్ టీ కావాలంటే హెచ్ఎస్ఆర్లో 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇంకోటి ఉంది చాయ్ టీని, బట్ అది ఒక్కోసారి ఉంటుంది ఉండదు. బట్ ఇవి అయితే 1 వరకు ఉంటాయి మ్యాక్స్. 12:30కి ఇరానీ స్టాండర్డ్ క్లోజ్ చేస్తాడు, బయట తాగమంటాడు. దాని తర్వాత 1-1:30 వరకు షెల్బీ ప్లస్ చాయ్ సుట్టా బార్ ఉంటుంది. ఈ వీడియో కింతే. అంటిల్ నెక్స్ట్ వీడియో, గుడ్ నైట్.